ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నిజాయితీ విలువలు కలిగిన నాయకుడన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్పీకర్. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆనాడు కాంగ్రెస్ ఆయనకు అవకాశం కల్పించిందన్నారు గడ్డం ప్రసాద్. దామోదరం సంజీవయ్య అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యువత దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా వారిని కాంగ్రెస్ పార్టీ నియమించడము, నీతి నిజాయితీకి మారుపేరైన శ్రీ దామోదర సంజీవయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడము చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని నడవాలని యువతకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను.